హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా డిజైన్ చేసిన ఈ షోలో 14 మంది సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. అయితే ఫస్ట్ డేనే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో ముందుగా శివాజీ గారు అలాగే ప్రియాంక జైన్ గారు నలుగురిని నామినేట్ చేశారు. సో నిన్ననే హౌస్లో గొడవలు జరగడం మనం చూసాం. మరి ఈరోజు అది ఎలా ఉండబోతుంది, ఇంకొంతమందిని మిగతా వాళ్ళు నామినేట్ చేసే అవకాశం ఉందా, ఆ డీటెయిల్స్ అన్నీ బిగ్ బాస్ అనలిస్ట్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి రామ్. నమస్తే అండి. సో రామ్ గారు, మనం చూసాం అట్టహాసంగా ప్రారంభమైంది షో. సో షో స్టార్ట్ అవ్వగానే నవీన్ పులిశెట్టి షోలోకి ఎంటర్ అయ్యారు. సో లేడీస్ అందరూ వెళ్ళి తీసుకొచ్చారు. సో ఆయన అందరికీ అక్కడ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మనం చూసాం. అక్కడ ప్రశాంత్ గారిని ఆయన అవాయిడ్ చేయడం, అంటే ఆయన కావాలని అవాయిడ్ చేశారా, లేదు అంటే పొరపాటుగా జరిగిపోయిందా? సో ఎలాగో జరిగినా కూడా అక్కడ షకీలా గారు వచ్చి ఆయనకు చెప్పడం, ఆయన తర్వాత హగ్ చేసుకోవడం మనం చూసాం. సో ఇది ఎలా జరిగిందంటారు? ఇక్కడ బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ పాలిశెట్టి ఆ సీక్రెట్ రూమ్ నుంచి బయటికి రావడము, దాన్ని హౌస్ మేట్స్ అందరు కూడా ఒక కంటెస్టెంట్ లాగా అనుకున్నారు ఇనీషియల్గా. బట్ లేటర్ ఆన్ బయటకు వచ్చిన తర్వాత రివీల్ అయింది. ఆ హడావిడిలో వాళ్ళందరూ అతన్ని గ్రీట్ చేశారు. అట్ ద సేమ్ టైం తను కూడా గ్రీట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ను కూడా గ్రీట్ చేయపోయాడు. బట్ ఆ టైంలో ఎవరో పిలవడం వల్ల ఆ హడావిడిలో అనేది, బట్ అది అన్వాంటెడ్గా మిస్ అయింది తప్ప, బట్ అది కావాలని చేసింది అయితే కాదు. బట్ అక్కడ మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, షకీలా గారు పాపం అది గుర్తుపెట్టుకొని అంతమందిలో కూడా, అంటే బేసిక్గా హౌస్ మేట్స్ అందరూ కూడా అతను వచ్చాడన్న ఒక ఆనందంలో, ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇది ఎవరు పట్టించుకోలేదు పాపం. బట్ తను అంటే ఒక పెద్ద మనిషి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అవన్నీ తను చూసి ముందరకు వచ్చారు కాబట్టి తను మళ్ళీ నవీన్ పాలిశెట్టికి చెప్పి మీరు తనకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదండి, పాపం ఇవ్వడానికి వచ్చాడు, తను ఫీల్ అయ్యిండు అన్నట్టుగా చెప్పడంతో తను రియలైజ్ అయ్యాడు. నవీన్ పాలిశెట్టి కూడా రియలైజ్ అయ్యి అట్ ద సేమ్ టైం చలో అందరికి హగ్ ఇచ్చిన, నీకు నేను హగ్ ఇస్తే అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చిన అని చెప్పి మనవాడికి హగ్ ఇవ్వడం జరిగింది. సో దాంతో అంతా చాలా ఫన్ ఎన్విరాన్మెంట్లో నిన్న అయితే జరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం నిన్న ఎపిసోడ్లో చూసినట్లయితే మనం హీరో శివాజీ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో దాదాపు ఒక ఆల్మోస్ట్ 50 years ఓల్డ్ అయినప్పటికీ కూడా, బట్ తను ఎంతో క్యాజువల్గా, జాయ్ఫుల్గా అందరి మీద జోక్స్ వేసుకోవడం కానీ చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒక్క ట్రైలర్ తోటే, ఒక్క ప్రోమోతోటే శివాజీకి కూడా చాలా పాజిటివిటీ అనేది రావడం జరిగింది బయట. తనకు టేస్టీ తేజతో ఉన్నటువంటి ర్యాపో కావచ్చు, తన మీద వేసే జోక్లు వేసినటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా శివాజీ మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచే క్రియేట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం మిగతా కంటెస్టెంట్ల విషయాలు కూడా చూసుకుంటే, ఇప్పుడు టేస్టీ తేజ కావచ్చు, ఇంకా చాలామంది కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా, అంటే ఫస్ట్ ఎపిసోడే కాబట్టి మనం అందరినీ జడ్జ్ చేయలేము ఒకే ఎపిసోడ్లో. ఇక్కడ రామ్ గారు, మీరు అన్నారు ఫస్ట్ ఎపిసోడే అని, ఇక్కడ ఉల్టా పుల్టా అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ నాగార్జున గారు ఏం చెప్పారు అంటే, ముందుగానే వాళ్ళు ప్రకటించారు సరికొత్తగా ఉంటుందని. నాగార్జున గారు ఏం చెప్పారంటే, మీరు అందరూ ఇప్పుడు కంటెస్టెంట్స్ మాత్రమే, హౌస్ మేట్స్ కాదు అని. అండ్ ఎప్పుడు సీజన్లో కూడా వాళ్ళకి నైట్ బెడ్స్ ఇవ్వడం అది జరుగుతుంది. కానీ ఈ సీజన్లో మనం చూసినట్టయితే వాళ్ళకి బెడ్స్ ఇవ్వలేదు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా చెప్పినట్టుగానే షో అయితే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండబోతుంది. అది ఎలా ఉండబోతుంది అనేది నో వన్ కెన్ గెస్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే షో అనేది ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్నారు. అది మెల్లగా డే బై డే అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి, సో అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఇంకా ఎవరు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ కాదు, ఇక్కడ ఇంకా ఏదో ప్రక్రియ మిగిలే ఉంది అన్నట్టుగా నేనైతే చెప్పడం జరిగింది. దానికి ముందుగానే వాళ్ళకి ఆఫర్ కూడా చేశారు, ఒక 35 lakhs ముందే పెట్టేసి. ఇది చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే ప్రతి సీజన్లో లాస్ట్ మూమెంట్లో ఎవరైతే టాప్ 3లో ఉంటారో వాళ్ళకి సూట్ కేస్ ఆఫర్ చేసి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వెళ్ళాలి అని ఆఫర్ ఇస్తారు. ఇది చాలా డిఫరెంట్గా, నిజంగానే ఉల్టా పల్టా లాగా ఉంది. ఎందుకంటే 100 రోజులు గడిచిన తర్వాత సూట్ కేసు ఆఫర్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ డేనే ఆఫర్ చేసి వెళ్ళాలనుకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. అది నిజంగా ఒక రకంగా షాకింగ్ విషయమే. ఎందుకంటే ఆఫర్ చేసినప్పుడు ఎవరు దాన్ని రిజెక్ట్ చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు తీసుకోవడానికి ఇష్టపడలేదు. బట్ నిన్న ఆ బిగ్ బాస్ ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ అనౌన్స్ చేశారో, ఇంకా ఎవరు కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ కాదు, ఇంకా టైం ఉంది అని చెప్పడంతో అక్కడ శివాజీ కానీ వీళ్ళందరూ కొంచెం ఫన్ జనరేట్ చేశారు. అట్ ద సేమ్ టైం అరే తీసుకొని బయటికి వెళ్ళిపోయిన ఈ పాటికి అకౌంట్లో పడిపోయేది ఏంట్రా ఈ బాధ అన్నట్టుగా కాస్త ఫన్నీగా అయితే జరగడం జరిగింది. బట్
డెఫినెట్గా ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. డే బై డే బిగ్ బాస్ టాస్క్లు కావచ్చు, నామినేషన్ ప్రక్రియ కావచ్చు, ప్రతిదీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే చూపించబోతున్నారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. అంటే ఎవ్రీ సీజన్లో కూడా కొంత పరిచయం, ఒకరికొకరు పరిచయం అవ్వడానికి, మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. కానీ ఈసారి సీజన్లో మనం చూస్తే నిన్న ఫస్ట్ డే నుంచే లవ్ ట్రాక్ కనిపించినట్టు అనిపించింది నాకు. ఎలా రతిక కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, ఇద్దరి మధ్య. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతిసారి కామనే అది. ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు రైతు బిడ్డ అని ఒక సెంటిమెంట్ వాడుకుందామని చూడొచ్చు. ఎందుకంటే బయట ప్రశాంత్ అనే పర్సన్, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ రైతు బిడ్డగానే జనాల్లో ఫేమస్ అయ్యిండు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే, మంచి చెడు రెండు తీసుకున్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బయటకైతే రైతు బిడ్డ అని తను బయట ప్రపంచాన్ని తెలిసాడు. అదే ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి కూడా దోహదపడింది. సో అట్ ద సేమ్ టైం ఆ టైంలో లక్కీ లేడీ ఎవరు అనే ఆ కాన్సెప్ట్లో మనోడిని అడిగినప్పుడు తనని సెలెక్ట్ చేసుకోవడం, రైతు బిడ్డ అని చెప్పడము. సో అట్లా వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఆల్మోస్ట్ తెలంగాణ కాబట్టి ఇద్దరు ఆ స్లాంగ్ కావచ్చు, ఆ మాటలు త్వరగా కలిసిపోయాయి. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఎట్లా ఉంటారు, మనతో ఎవరైతే త్వరగా మింగిల్ అవుతారో వాళ్ళతోటి మనం ఉండాలనుకుంటాం. ఐదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఎవరైనా సరే. సో అక్కడ వాళ్ళ విషయంలో ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు తొందరగా కనెక్ట్ అయిపోయారు. దాన్ని ప్రోమోకు వాడుకొని ఏదో లవ్ ట్రాక్ వేశారు. బట్ అదంతా కామన్గా జరిగేదే, అది దాని పెద్ద ఇదేం కాదు. ఇట్ ఈస్ వెరీ కామన్. రైట్. ఇక్కడ ఇంకొకటి అండి, రతికా విషయానికి వచ్చేసరికి నిన్న ఎపిసోడ్ మొత్తంలో కూడా గేమ్ ప్లే చేసినట్టు అనిపించింది. సో అసలు ఎలా చూడొచ్చు అంట దాన్ని? హార్ట్ బ్రేక్ ఏంటి, అందరి మధ్య గొడవలు పెట్టాలని చూసిందా, అసలు ఏంటంటారా? ఇది తనకిచ్చిన సీక్రెట్ టాస్క్. యాక్చువల్గా సీక్రెట్ టాస్క్ అది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. మరి తనకు క్లారిటీ ఉందా లేదా, క్లారిటీ లేకుండా వేరే వాళ్ళని బుక్ చేయాలని చూస్తుందా లేదా అనేది ఈ రోజు కానీ రేపు కానీ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ అది ఆ హార్ట్ బ్రేక్ అనేది జనరల్గా బిగ్ బాస్ తనకిచ్చిన టాస్క్. ఆ టాస్క్ని వేరే వాళ్ళతో చేయించాలా, తనే చేయాలా అనేది కూడా టాస్కే. సో ఇక్కడ తను వేరే వాళ్ళతో చేయించాలనేది తను చెప్పే వర్షన్. బట్ ఇది మేము చేస్తే ఈవిడ ఎక్కడ గెలుస్తుందో, మేము ఓడిపోతాము అంటే వీళ్ళతో చేయించడమే తిన టాస్క్ అని వీళ్ళు భావిస్తున్నారు. సో దానివల్ల శోభా శెట్టి రిజెక్ట్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే తను వెళ్ళి టేస్టీ తేజతోటి అది ఏదో స్టార్ట్ చేయించింది. మనోడు వెళ్ళి డాక్టర్ గౌతమ్కి అట్ ద సేమ్ టైం ఇంకొక బాడీ బిల్డర్ ఉన్నాడు కదా, తనకి ఏదో ఒక రప్చర్ క్రియేట్ చేయడానికి చూశాడు. అంటే రప్చర్ ఈజ్ నథింగ్ బట్ అది గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. సో వీళ్ళు ఆ గేమ్లో వాళ్ళిద్దరికి ఏదో ఒక గొడవ పెడితే ఇక్కడ ఏదో సక్సెస్ అవుతాము, ఈ సీక్రెట్ టాస్క్ అనేది సక్సెస్ అవుతే మనం నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో తేజ చేశాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఏమవుతుంది, బిగ్ బాస్ ఎలాంటి షాక్ ఇస్తాడనేది వేచి చూడాల్సినటువంటి అంశం. రైటింగ్ నామినేషన్ విషయానికి వస్తే ఇక శివాజీ గారు గౌతమ్ కృష్ణని అలాగే దామిని గారిని నామినేట్ చేశారు. సో అతనికి నామినేట్ అంటే ఫస్ట్ డేనే కాబట్టి ఇంకా ఎవరి మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉండదు, ఎవరితో ఇష్యూస్ కూడా ఉండవు. సో తను నామినేషన్ కష్టంగానే చేసినట్టు అనిపించింది. అండ్ తన రీజన్ వ్యాలిడ్ కూడా అవ్వలేదని కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు శివాజీ నామినేషన్స్కి వెళ్ళినప్పుడు సో అక్కడ అందరినీ చూశాడు పాపం. సో షకీలా గారు వాళ్ళు అని చూశాడు. వాళ్ళందరి మీద ఒక కన్సర్న్ తనకు అనిపించింది. వీళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, మనం నామినేట్ చేసి బయటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకున్నాడు. సో వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి తను ఆలోచించుకోవడం జరిగింది. నామినేషన్ అనేది ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్కి నచ్చినా నచ్చకపోయినా క్యాండిడేట్ ఇష్టం, కంటెస్టెంట్ ఇష్టం, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ వెంట్ ఆన్. సో అక్కడ శివాజీ గారు చేసింది ఏంటి అంటే, గౌతమ్ కృష్ణ ఈజ్ ఎ వెల్ సెటిల్డ్ గాయ్, హీ ఈజ్ ఎ డాక్టర్, ఫైనాన్షియల్లీ అన్ని విధాలుగా తను వెల్ సెటిల్డ్గా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ తను బయటికి వెళ్ళిపోయినా కూడా తనకు దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏమీ ఉండదనే ఒక ఉద్దేశంతో ఆ గౌతమ్ కృష్ణ అనే అతన్ని నామినేట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం దామినిని నామినేట్ చేయడానికి కూడా కారణం చెప్పాడు. తను ఆల్మోస్ట్ వెల్ నోన్ సింగర్ ఇన్ తెలుగు సినిమా. సో తెలుగు పీపుల్ కూడా తను బాగా పరిచయమే. బాహుబలి సాంగ్ కావచ్చు, దానికి ఒక అవార్డు రావడం కావచ్చు. సో వీటన్నిటి వల్ల తనకు కూడా బయట బాగానే క్రేజ్ ఉంది, గుర్తింపు ఉంది. కాబట్టి ఈజీగా సేవ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. ఆ నామినేట్ చేసే టైంలో వాళ్ళిద్దరు కూడా చూడడం జరిగింది ఇతను చెప్పినటువంటి రీజన్స్. వాళ్ళు కూడా దానికి ఏకీభవించి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా దానికి అగ్రి అయ్యారు.
ఎస్, వాళ్ళు కన్విన్స్ అయ్యారు, వాళ్ళని శివాజీ గారు చేయగలిగారు. ఇక ప్రియాంక జైన్ విషయానికి వస్తే ప్రియాంక జైన్ కూడా రూమ్లోకి పిలవడం, తను కూడా ఇద్దరిని నామినేట్ చేశారు, ఒకటి రతిక అండ్ ప్రశాంత్ గారిని. సో కానీ వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత రీజన్ వ్యాలిడ్గా లేదని వాళ్ళ మధ్య ఒక ఇష్యూ అయితే జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరు నామినేట్ చేసినా కూడా అవతల పర్సన్కి అది వ్యాలిడ్గా అనిపించదు. బికాస్ వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారు, వీళ్ళని ఎలిమినేట్ చేసి బయటికి పంపించడానికి నామినేట్ చేస్తున్నారు. సో ఈ ఎలిమినేట్ చేసి బయటికి పంపించడానికి నామినేట్ చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది, అది నచ్చదు కదా. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కంటెస్టెంట్ అది ఇష్టం. ఇప్పుడు రేపు ప్రశాంత్ వెళ్ళి వీళ్ళని చేయొచ్చు, ఇంకొకళ్ళు వెళ్ళి వీళ్ళని చేయొచ్చు. సో నామినేషన్ ప్రక్రియ అనేది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. తినకు అనిపించిన పాయింట్ చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి, తను చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా పీస్గా మాట్లాడింది. నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అది తప్పు అనిపిస్తే నేనేం చేయలేను, ఐఎమ్ సారీ ఫర్ దట్. రైతు బిడ్డ అనే అంశం కూడా తను వాడింది. బికాజ్ వీళ్ళు ఎవరైతే ప్రశాంత్ అనే పర్సన్ ఉన్నాడో, పల్లవి ప్రశాంత్, తను యూట్యూబ్లో ఫేమస్ అయింది రైతు బిడ్డ అనే పేరు చెప్పుకొని అట్ ద సేమ్ టైం బిగ్ బాస్లోకి వెళ్ళింది కూడా అదే పేరు మీద వెళ్ళాడు. సో అది తనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది తన పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది, తన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ప్లస్లు మైనస్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ అందరికీ తెలుస్తుంది. సో వీళ్ళు పదే పదే ఆ పదం వాడడం తనకెందుకో నచ్చలేదు. ఇన్ ద సెన్స్ అది వాడుకొని ఏదన్నా పాజిటివిటీని గెయిన్ చేసుకోవాలని చూస్తున్నారా అనే కోణంలో తను నామినేట్ చేసి ఉండొచ్చు. అది వచ్చి బయట చెప్పింది. వీళ్ళు చెప్పారు మాకైతే సాటిస్ఫాక్షన్గా లేదు, మాకు నచ్చలేదని. డెఫినెట్గా ఎవరికి నచ్చదు. నామినేట్ చేసినప్పుడు ఎందుకు నచ్చుతుంది, నచ్చదు. నామినేట్ చేయకుండా బాగుంటుంది. సో మీకు నచ్చినా నచ్చకపోయి నేను చేయగలిగింది ఏం లేదు, మీరు కూడా వెళ్ళి నామినేట్ కావాలంటే మీరు కూడా నామినేట్ చేసుకోవచ్చు అని చాలా కామ్గా కూల్గా బాగా చెప్పింది సమాధానం తను. ఇక ఈ రోజు విషయానికి వస్తే ఆ నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ అవుతూ ఉన్నట్టుంది. కానీ ఈరోజు శోభా శెట్టికి కావచ్చు, అలాగే దామిని గారికి కావచ్చు, సీరియస్గా గొడవ జరిగినట్టు కూడా మనం చూసాం. ఈ రోజు అంతా హాట్గా ఉండేటట్టు అనిపిస్తుంది. సో ఎలా ఏమవుతుందంటే అండి, మీరు ప్రోమోలో చూసేది ఒకటి ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే ఎపిసోడ్లో చూసేది ఒకటి ఉంటుంది. మనం ప్రోమో చూసి దాన్ని మనం జడ్జ్ చేయడం అంతవరకు కరెక్ట్ కాదు. సో ఎపిసోడ్ని చూసి మనం మాట్లాడడం కరెక్ట్. సరే, ఎపిసోడ్ అనేది ఏం జరగబోతుంది ఏంటి అనేది డెఫినెట్గా విల్ కమ్ టు నో ఇన్ ఎవ్రీ ఎపిసోడ్ మనకు తెలుస్తుంది. కాబట్టి దాని గురించి వీ కెన్ డిస్కస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నామినేషన్స్ అనేవి ఖచ్చితంగా ఎప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తోటే ఉంటాయి. బికాజ్ అదే ఎలిమినేట్ చేసి బయటికి పంపించాలన్నటువంటి ప్రక్రియ కాబట్టి అది ఎవరికి నచ్చదు. ప్రతి వాళ్ళు అక్కడ ఉండాలనుకుంటారు, ప్రతి వాళ్ళు అక్కడ కప్పు కొట్టాలనుకుంటారు. కాబట్టి ప్రతి పర్సన్ కూడా లోపల ఉండాలనే ఆశ ఉంటుంది. కాబట్టి నామినేట్ చేస్తే ఎవరికి నచ్చదు. సో ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పర్సన్ మనల్ని నామినేట్ చేసినప్పుడు ఎందుకు నామినేట్ చేశాడు అనేది మనం గ్రహించాలి. దాని నుంచి మనం ఎలా బయటపడాలనే ఆలోచన చేసుకోవాలి. ఈ వారం వచ్చే గేమ్స్లో మనం ఎలా ఆడితే నామినేషన్స్ నుంచి బయటపడతాం, ఏం చేస్తే మనం ఆడియన్స్కి దగ్గర అవుతాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెస్టెంట్స్ కనుక ఆలోచించి గేమ్ ఆడగలిగితే ఖచ్చితంగా నామినేషన్ నుంచి సేవ్ అవ్వగలే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈసారి ఆడియన్స్ ఓటింగ్ విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశమే ఇచ్చినట్టున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఇది భారీ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉల్టా పల్టాలో ఇది ఒక మేజర్ పాత్ర పోషిస్తుంది. బికాజ్ ఎందుకు అంటే ప్రతిసారి 10 ఓట్లు హాట్స్టార్లో 10 మిస్డ్ కాల్ ద్వారా టోటల్గా ఎవ్రీడే ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్క ప్రేక్షకుడు నుంచి 20 ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఇప్పుడు ఓన్లీ ఒక్క ఓటు మాత్రమే వేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు చాలా క్రూషియల్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే శివాజీ గారే ఉన్నారు, ఆయన చాలా ఫన్ చేస్తున్నారు హౌస్లో ప్రస్తుతానికి. సో శివాజీ గారి పక్కన తేజ కావచ్చు, ఇంకా 2-3 ఆయన చుట్టూ ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ శివాజీ గారి నామినేషన్లో ఉన్నా అతనితో పాటు తేజ ఇంకా సమ్మన్ ఎవరైతే శివాజీ గారికి క్లోజ్ ఉంటారో వాళ్ళు నామినేషన్స్లో ఉన్న జనాలు ఏం చేస్తారు, ఒక 10 ఓట్లు ఉంటే ఒక 4 శివాజీకి, 2 వాళ్ళకి, 2 వీళ్ళకి డివైడ్ అయ్యి ఇంతకుముందు స్ప్లిట్ అయిపోయి ఒక పర్సన్ నచ్చిన క్యాండిడేట్ కంటెస్టెంట్ లోపల ఉంటే తనతో ఎవరు ఫ్రెండ్లీగా ఉన్నారో, తనతో ఎవరు బాగున్నారో ఓట్లు అనేది వాళ్ళకి స్ప్లిట్ చేసి వేయడం జరిగేది ఇంతకుముందు. ఇప్పుడు ఆ స్ప్లిట్టింగ్ అవకాశం లేదు. సో దానివల్ల ఏం జరుగుతుంది, శివాజీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో శివాజీకే ఓట్లు ఇస్తారు. అరే ఉన్నది ఒకటే ఓటు కదా, మనం పక్కన వాళ్ళకి వేస్తే శివాజీ బయటకు వస్తాడేమో అనే దాంతో ప్రతి ఓటు శివాజీకే పడుతుంది. ఎవరి ఫాలోయింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళ ఓట్లని వాళ్ళకే పడతాయి.
సో వాళ్ళ ఫ్రెండ్లీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన వాళ్ళకి ఓట్లు పడే అవకాశం లేదు. సో దానివల్ల ఈసారి ఎలిమినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సేఫ్ గేమ్స్ ఆడే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు దాంట్లో చోటు ఉండదు ఈసారి. ఎందుకంటే మనం లాస్ట్ సీజన్లో చూసినప్పుడు బిగ్ బాస్ మన ఆర్జే కాజల్ కావచ్చు, మానస్ కావచ్చు, సన్నీ కావచ్చు. ఇప్పుడు సన్నీతో ఉండడం వల్ల ఏమైంది, కాజల్ దాదాపు 12-13 వారాలు ఉంది. ఎందుకు ఉంది, సన్నీ ఫాలోవర్స్ అందరూ కూడా కాజల్కి ఓట్ చేశారు. బికాస్ సన్నీ కాజల్ ఫ్రెండ్స్ కాబట్టి లోపల తనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సన్నీకి ఎవరైతే బయట సపోర్ట్ చేస్తున్నారో సన్నీ మన నామినేషన్లో లేని టైంలో సన్నీ ఫాలోవర్స్ మొత్తం కాజల్కి ఓట్లు వేయడం వల్ల కాజల్ సేఫ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఉండదు. బికాస్ వీళ్ళు ఒకటే ఓటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్కే ఓటేస్తారు. సో ఇంకో కంటెస్టెంట్కి ఓటు వేయడానికి వీలు ఉండదు కాబట్టి సో ఈసారి డెఫినెట్గా డిఫరెంట్గా ఉండబోతుంది 100%. ఓకే, ఇక్కడ హౌస్లో కంటిన్యూ అయ్యే విషయానికి వస్తే ఇక్కడ యాక్టివ్గా ఉండే వాళ్ళని, లవ్ ట్రాక్ నడిపే వాళ్ళని కొంచెం ఎక్స్పోజ్ చేసే వాళ్ళే కొంచెం ఎక్కువ కాలం కంటిన్యూ అవుతారు అంటారు. సో ఈసారి నామినేషన్లో మీ అభిప్రాయం ఏంటి, ఎవరు ఉండబోతారు అని అనుకుంటున్నారు మీరు? ఎవరు ఉండబోతారు అనేది ఖచ్చితంగా ఫస్ట్ వీక్ అనేది ఎవరికైనా డిఫికల్ట్ వీకేనండి. ఎందుకంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి టైం పడుతుంది. కొంతమంది ఆ టైంలోపే వెళ్ళిపోవచ్చు, చెప్పలేం మనం. 1 వీక్ టైంలోనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో 1 వీక్లో మనం ఎవరిని జడ్జ్ చేయలేం. అట్లీస్ట్ ఒక 1 or 2 వీక్స్ కనుక జరిగితే సో అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయడమో, ఏదో ఒక యాక్టివిటీ చేయడమో, వీకెండ్లో ఏదో ఒక డ్యాన్స్ చేయడమో, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ కనుక చేయగలిగితే సో వాళ్ళ నుంచి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి అనేది ఆడియన్స్కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ కేసులో ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఫాలోవర్స్ పెరగడం కానీ, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ రావడం కానీ జరుగుతుంది. డిపెండ్స్. ఇప్పుడు మీరు అన్నట్టు వాస్తవం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక షో అనేది ఇట్ ఈజ్ ఎ కమర్షియల్ థింగ్. ఖచ్చితంగా వాళ్ళకు టీఆర్పీ ఎక్కడ బాగా వస్తే, ఎవరి వల్ల టీఆర్పీ జనరేట్ అవుతే, ఎవరి వల్ల కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతే జనాలు చూస్తారు అనేది వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచడానికి ట్రై చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇంకా ట్రాక్స్ అనేది ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఆన్. ఒక ఇంట్రడక్షన్ మాదిరి జరిగింది, ఇంకా టైం పడుతుంది. కాబట్టి సో ఎవరు యారగెంట్ ఉంటారు, ఎవరు గొడవలు జరుగుతాయి, ఎవరి వల్ల చీటికి మాటికి గొడవలు వస్తాయి. లాస్ట్ టైం చూస్తే గీతు రాయల్, సో తన వల్ల టీఆర్పీ వచ్చినప్పటికీ కూడా నెగిటివిటీ అంతకంటే ఎక్కువ వచ్చింది కాబట్టి తనను బయటికి పంపించడం జరిగింది లాస్ట్ సీజన్లో. సో ఎట్ ద సేమ్ టైం షోకి టీఆర్పీ రావాలి, ఎట్ ద సేమ్ టైం నెగిటివిటీ రాకూడదు. అరే ఏంటి ఇలా ఉంది షో అనే ఒక టాక్ వచ్చిందంటే డెఫినెట్గా బయటికి పంపించేస్తారు. ఓటింగ్ ఏముందండి, ఎవరు చూడట్లేదు ఓటింగ్ అనేది. జస్ట్ మనం ఓటు వేస్తున్నాం అంతే. వాళ్ళు ఎవరికి చూపిస్తున్నారు, చూపించట్లేదు కదా. సో వాళ్ళకి ఎవరు ఉపయోగపడితే ఖచ్చితంగా వాళ్ళనే ఉంచుతారు. వీళ్ళ వల్ల ఉపయోగం లేదనుకుంటే వాళ్ళని పంపించేస్తారు, దాంట్లో డౌటే లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.